కొరింథీ మొదటి అధ్యాయము 3-4 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్దాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తండ్రి అయిన దేవుడు ఎటువంటి వాడో, ఎటువంటి గుణాలు కలిగిన వాడో ఇక్కడ తాను కూడా తెలుసుకుంటూ వచ్చాడు. ఆ కారణం చేత మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు ఎందుకు స్తుతింపబడాలి తన బిడ్డల ద్వారా అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎందుకు స్తుతింపబడాలంటే కనికరం చూపుతాడు కాబట్టి. అందుకనే మోషేకు కూడా దేవుడు తన మహిమను, అంటే దీన్ని స్వభావ మహిమ అనుకుంటాం కదా, స్వభావ మహిమ. దేవునికి ఎన్ని మహిమలు ఉన్నాయి? 3. ఒకటి స్వరూప మహిమ, స్వభావం, ప్రభావం. ప్రభావం అంటే అర్థం ఏంటి? ఎర్ర సముద్రాన్ని దేంతో చేశాడు? లాజర్ని ఎట్లా లేపాడు? ఓకే, ప్రభావ శక్తి. ఓకే, అది చూడండి. నిర్గమాకాండం 34:6 వచనంలో, నిర్గమాకాండం 36. ఈరోజు యవనస్తులు ఆరాధన చేయాలి. అందరూ వినండి, సరిగా వినండి, చదవండి. ఓకే, యవనస్తుల 34:6. వెళ్ళుచు కనికరము, దయ, దీర్ఘశాంతము. చూసారండి, ఆయనకి మోషేకి ఏమని బయలుపరుచుకున్నాడు తన గుణాన్ని? కనికరము, దయ. పౌలుకి ఎట్లా బయలుపరుచుకున్నాడు? కనికరం, సమస్త ఆదరణకు కదండి. కనికరం ఎవరికి కావాలి అంటే పాపులైన మనుషులకు కావాలి. దేవుని కనికరం ఎవరికి కావాలి? దేవుడు క్షమించకపోతే మనిషి నాశనం అయిపోతాడు. 2 రకాలుగా నాశనం అయిపోతాడు. ఒకటి శరీర విషయంలో నాశనం అయిపోతాడు, రెండోది ఆత్మ విషయంలో నాశనం అయిపోతాడు. ఓకే, అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలుని ఏ రీతిగా తాను ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తులో వాడికి ఏం కలిగింది? శ్రమ కలిగినప్పుడు ఏమైంది? ఆదరణ లేక కొట్టబడుచున్నారు. వాడు ఆదరణ లేకుండా ఉన్నారు. ఎవరు? ఐగుప్తులో ఉన్నారు. క్రీస్తులో లేకుండా మనం లోకంలో ఉంటే సాతానులో ఉన్నట్టు, సాతాను లోకంలోను మనకి ఆదరణ అనేది ఉండదు. అనేక మంది లోకంలో ఈ సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే నన్ను కూడా ఏం చేస్తున్నాడంటే ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనల్ని సమస్తమైన ఆదరణతో ఆయన ఏం చేస్తాడు? అందుకని ఆయన ఆదరణ కొరకు కనిపెట్టాడు. నీకు ఆదరణ కావలసినప్పుడు ఏం చేయాలంటే సమస్తమైన ఆదరణకు కర్తవైన దేవా అని స్తుతించాలి. అర్థమవుతుందండి? సో అలాగా ఆయనకి మోషేకి ఏమని బయలుపరుచుకున్నాడు? కలదేవా అని స్తుతించాడు. ఏంటది? ఆయన స్వభావ మహిమ. కాబట్టి ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి అద్భుతంగా విడిపింపబడినప్పటికీ వారు ఏం చేశారంటే అవిధేయులుగా ఉంటూ శ్రమలకి పాలవుతుంది కదండి. దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? శ్రమ పడేవారిని ఆదరిస్తాడు. శ్రమ 2 రకాలు. ఒకటి ఏంటంటే మనం చేసిన తప్పులను బట్టి, అవిధేయతను బట్టి దేవుడు విమోచించినప్పటికీ కూడా ఆయన ఆజ్ఞలు నెరవేర్చకపోతే ఏమవుతుంది మనకి? ఎందుకు శ్రమ పెడతాడంటే శ్రమ ద్వారా విధేయతలోనికి తీసుకురావాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఏముండాలి? ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించలేదో ఆ జీవితం అంతా కూడా దేవునికి అవిధేయతతో కూడిన జీవితము, సాతానికి విధేయత కలిగిన వారము, సాతాను సంబంధమైన క్రియలన్నీ చేస్తూ ఉండేవారము. దైవోగ్రతకి పాత్రమైన మనల్ని ప్రేమించి ఏం చేశాడు? ఆదరించడానికి యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఓకే, యేసు ప్రభు యొక్క సిలువ మరణం ద్వారా, పునరుద్ధానం ద్వారా, విశ్వాసం ద్వారా కృప చేత రక్షించి మనల్ని ఏం చేశాడు? రక్షించాడు.
కాబట్టి ఇప్పుడు ఇంకొక రకంగా మనం చూసినప్పుడు చూడండి, ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం చూడండి, 16 నుంచి చదవండి, 15 కూడా చదవమ్మా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది 14 నుంచి చదవమ్మా. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిన్నువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. సరే, 11 నుంచి చదవమ్మా. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, ఒక్కొక్క వచనం చదవమ్మా. ఇక్కడ 11వ వచనంలో ఏముంది? దేవుడు ఏం చేశాడు? నీవు దిగంబరువని నీకు తెలిపిన వాడు. దేవుడు సృష్టించినప్పుడు నీవు దిగంబరు అని చెప్పలేదు. ఎవరికి? ఆదామవ్వలకి చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? దిగంబరు. ఎందుకు? ఎవరి మాట విన్నారు? సర్పం మాట. అంటే సాతాను యొక్క మాట విన్న కారణం చేత వారు దిగంబరులు. దేవుడు ధరింపజేసిన పవిత్రమైన పరిశుద్ధమైన నీతి వస్త్రాలని వాడు దొంగిలించాడు కదా. సో అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏమైపోయారు? దిగంబరులు. అందుకనే ఎవరిని అడుగుతున్నాడు ఈయన? ఆదామును అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు లెక్క ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? పురుషుని అడుగుతాడు. అంటే ఆయన తీర్పులు వేరుగా ఉంటాయి. లెక్క అడిగేది ఎవరినండి? ఫస్ట్ పురుషులు. అందుకనే పురుషులు రెస్పాన్సిబుల్గా ఉండాలి, లెక్క చెప్పడానికి రెడీగా ఉండాలి. అయ్యగారు ఎట్లా చెప్పాడు చూడండి. అడిగాను 12వ వచనం. అబ్బా, చూసారండి, నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఏం చేసింది? తిని నాకు ఇచ్చిందంట కదా. నాతో ఉండుటకు నేను అంటే ఎవరి మీద నమ్మకం వేస్తున్నాడు? దేవుడు చెప్పాడు తినమని కదా. ఈ మత్స్య చెట్టులో తెలియని వచ్చే వృక్ష ఫలాన్ని ఏమవుతుంది? ఈ పంటలు ఎక్కడి నుంచి తెచ్చామని ప్రశ్నించాలి కదా. మరి ఈయనకుందా? ఏది? బుర్ర. ఏ పళ్ళమ్మా, మనం ఆ పళ్ళు తినకూడదు కదా, ఎందుకు తిన్నావు అని చెప్పాలి కదా. ఇంట్లో కూడా సిస్టర్స్ ఏమన్నా కుకింగ్ దగ్గర కానీ ఇంకా దగ్గర కానీ ఏదన్నా తిని తప్పు చేస్తే బుద్ధి లేదు ఇట్లా చేసామంటారు కదా. ఈ ఆదాం కూడా అట్లా అడగాలి కదా. దావీదు అడగాలా లేదా? ఎక్కడి నుంచి తెచ్చామమ్మా, మనము అన్ని పళ్ళు తినొచ్చు కానీ మంచి చెడ్డల వృక్ష ఫలాన్ని తినకూడదు అని చెప్పారు. అయితే ఇప్పుడు దీన్ని ఏమంటారంటే స్వయంకృత అపరాధము. అంటే తర్వాత ఏమైంది? అప్పుడు ఈయన ఎవరి మీదకి నెట్టేశాడు? స్త్రీ మీదకి నెట్టేశాడు. ఇప్పుడు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడు మంచివాడే కదండి. కాబట్టి ఏమేమందండి? నా అంతటి నేనేం చేయలే కదా. ఎవరు చేశారు? ఈ సర్పం చేశారు. సర్పం మాట వినాలా, దేవుడి మాట వినాలా? సర్పాన్ని మీ అధికారంలోకి ఇచ్చాను కదా నేను. మీరు సమస్త భూమి మీద ఉన్న కానీ ఆకాశ పక్షులు కానీ జలశరాలు కానీ మీరేం చేయాలి? ఏలెదురు కదండి. ఇప్పుడు నేను ఈయనకి సేవకుడిని అనుకోండి, ఆయన దగ్గర సేవకుడిని అనుకోండి. ఆయన చెప్పిన మాట నేనేనాలా, నేను చెప్పిన మాట ఆయనేనాలా? లేకపోతే ఈయన నా యజమానుడు అయితే ఆయన కోడ్ వచ్చి కుక్కరోకో నువ్వు ఇక్కడికి రా అంటే వెళ్ళాలా కదండి. ఏమేం చేసింది? ఏమి కూడా ఏమి లేదు చెప్పండి. బుర్ర లేదంటే బుద్ధి లేదనా? ఉంది కదా. రైట్. లేదు ఇట్లా ఉంటాయండి. పెళ్ళి అయిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోండి. మరి పెళ్ళి అయిన వాళ్ళు చూసుకోండి, అవనాలు కూడా
తెలుసుకోండి. ఇట్లా ఉంటాయి పరిస్థితులు. అయితే ఫైనల్గా తీర్పు తీర్చేది ఎవరు? శిక్ష విధించేది ఎవరు? దేవుడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏముంది? అయ్యే సర్పం. అయితే దేవుడు ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ? అంటే ఈయన మనుషుల మాటలు కూడా వింటున్నాడా లేదా? సీక్వెన్స్ అంతా కూడా. తర్వాత యెహోవా సర్పముతో నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఏమర్థమైంది? ఇంకా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ఆదాము దగ్గర నుంచి అవ్వ దగ్గరికి వచ్చాడు కదా. సర్పం దగ్గర నుంచి ఇంక దగ్గరికి పోలేదు. డైరెక్ట్గా ఏమంటాడంటే యెహోవా సర్పంతో నీవు దీన్ని చేసినందున నువ్వు దీన్ని ఏం చేసావు? నాకు తెలుసు, మోసం చేసావు. అంటే అటు సాతాను చేసిన ఏ సృష్టము ఏ తప్పు చేసినప్పటికీ దేవుడికి ఏమవుతుంది? తెలుసు. అందుకని ఇంక సర్పాన్ని ప్రశ్నలు లేవు. ఎవరిని ప్రశ్నించాడు? ఆదాము మనుషుల్ని, కావలసిన వాళ్ళని, తన కొరకు వారిని సృష్టించి ఉన్నాడు కనుక వారిని పాపం చేయించి సర్పం ఏం చేసింది? దొంగిలించింది సాతాను. ఘట సర్పం, ఆది సర్పం వాడికి పేరు. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు చేసినందున పశువులన్నిటిలో భూజంతులన్నిటిలో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ఏం చేస్తావు? నువ్వు ప్రాకుచు మన్ను కదండి. మంచి ఆహారం పెట్టాడు దానికి. సాతాను తినే ఆహారం అంతా ఏంటి? సాతాను బిడ్డలు తినే ఆహారం ఏది? ఆయన తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళాడు. ఇంకో రకంగా చెప్పాలంటే సాతాను బిడ్డ అయ్యాడు. ఏం తిన్నాడు? పందులు పనికిరాందంతా తిన్నాడు. ఈ లోకంలో ఒకవేళ ఈ తాగుడు తందనాలు ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ మనతో సమానం. పందుల పొట్టుతో సమానం. ఇవన్నీ కూడా పనికిరాని వాటితో సమానం. వాటన్నిటి నుంచి మనల్ని విడిపించడం లేదా? కాదు. కాబట్టి ఇప్పుడు నీవు బ్రతుకు దినములన్నీ కూడా ఏం చేస్తావు? ఇప్పుడు దానికి ఎంత కష్టం చూడండి కదా. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా కూడా దాని కడుపు మీదే ఉంటాయి. సో అవి మనుషులు సంచరించే స్థలాల్లోకి వస్తే బతుకుతాయి, అవి చంపేస్తూ ఉంటారు. అందుకనే స్త్రీ సంతానము నీ తలను కొట్టును, నీవు ఆయన మడిమను కొట్టు. అదే యేసుక్రీస్తు ప్రభువుని కూర్చున్న వాగ్దానం. వీళ్ళని ఏమన్నా అన్నాడా? ఎవరిని అన్నాడు? వీళ్ళకి కూడా అన్నాడు. చూడండి తర్వాత 16వ వచనం. అమ్మా, స్త్రీతో హెచ్చించదను, చూసారండి ఏమొచ్చింది ఇప్పుడు స్త్రీతో? ఇప్పుడు ఫస్ట్ ఎవరిని తీర్పు తీర్చాడు? ఎవరికి తీర్పు? ఎందుకు? మొదట మోసాన్ని ఆరంభించింది వాడు కాబట్టి. ఓకే. రెండోది ఎవరు చేశారు తప్పు? చూసారా, దేవుడు అన్నీ గమనిస్తాడు. స్త్రీ పురుషులు భార్యాభర్తలు కొట్లాడుకున్నారు అనుకోండి, ఎవరిదో తప్పు అనేది ఎవరు చూస్తారు? ఫస్ట్ ఎవరు ప్రారంభించారు ఈ తప్పు అనేది ఎవరు చూస్తారు? అందుకని జాగ్రత్తగా ఉండండి. అర్థమవుతుందా? ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? ఫస్ట్ భర్తని అడుగుతాడు. అడిగిన తర్వాత మనం సాకులు మార్చేసి ఝాన్సీ ఆంటీ చేసింది. ఝాన్సీ ఆంటీ జరిగేది నువ్వేంటంటే ఇక నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అని చెప్తాను. ఓకే. అది కాబట్టి ఇది పాపము తప్పు ఎవరితో ఆరంభమైందో అక్కడ మొదలు పెడతాడు కదండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకుండా. అయితే ఇప్పుడు స్త్రీకి ఏమొచ్చింది చెప్పండి? స్త్రీ నీ ప్రయాసమును నీ గర్భవేదనను మిక్కిలిచ్చి. ఇప్పుడు ఇంకేం కావాలి చెప్పండి? ఎవరిస్తారు? చేసి భరించవలసింది. ఏమ్మా, ప్రసవ వేదన ఉంటుందో? తల్లులు పోయిందా?
పోయిందా? పోలే. అర్థమైందండి. ఇప్పుడు మనం పిల్లలు కనాలంటే, స్త్రీలు పిల్లలు కనాలంటే ప్రసవ వేదన అవ్వ అంత పని చేసింది, తిట్టుకోండి. కానీ మీరు అలా చేయకండి, ఓకే? ఇదే లేకపోతే ఏమొస్తుందండి? ప్రొఫెసర్ మిక్కిలి ఇంతవరకు కూడా ఆదరణ లేదు స్త్రీకి, ఇంతవరకు కూడా ఆదరణ లేదు. తర్వాత ఏమైందమ్మా? వేదనతో పిల్లల్ని కందు మిక్కిలి మిక్కిలి. అది ఆ రోజుల్లో చూడండి, హవ్వ కూడా పిల్లల్ని కంది కదా. హవ్వ కూడా పిల్లల్ని కంది కదా. ఎంత అప్పుడు మీకు హాస్పిటల్ లేవు కదా. ఎప్పుడైతే కొన్ని చోట్ల మత్తు ఇస్తారు కదా మీకు, అది లేదు. సి సెక్షన్ లేదు, బి సెక్షన్ లేదు, ఏ సెక్షన్ లేదు పాపం. ఎంత సో అలాగే ఉంటుంది. కనుక మనం చూడండి, ఆమె ఎంత శ్రమ పడుతుందో ఈనాడు స్త్రీ. దేనికండి ఇదంతా కూడా చేసి. నెక్స్ట్ చదవమ్మ. ఇప్పుడు ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిను. అది సంగతి. సో ఈయనకి ఏం చెప్పాడు చెప్పండి? ఈయన తీర్పు ఏంటి? ఈయన మీద ఉన్న నెపం ఏంటి? ఆ 7 సంఘాల్లో ఒక సంఘానికి చెప్పాడు కదా, నీవు ఈ విషయంలో తక్కువ, ఆ విషయంలో తక్కువయావు కదా. ఇక్కడ ఈయన దేంట్లో తప్పాడు? నీ భార్య మాట విని. ఎవరి మాట వినాలి చెప్పండి? దేవుని మాట వినాలి. ఎవరి మాట విన్నాడు? కాబట్టి ఇప్పుడు కూడా భార్య భర్త మీద కంప్లైంట్ చేసిన, భర్త భార్య మీద కంప్లైంట్ చేసిన, ఎలా తీర్పు తీర్చాలి వాళ్ళకి చెప్పు సింధ? ఎలా తీర్పు తీర్చాలి? వాక్యాన్ని బట్టి. అర్థమైందండి? ఈ వాక్యం అనేది కామన్. నీకేం చెప్తుంది? విధేయత చూపించాలి, అంతేనా? నీ భర్త వాక్యాన్ని అతిక్రమించేటట్టుగా చేయకూడదు. నువ్వు కాదు, అందరి గురించి. నీ భర్త వాక్యాన్ని అతిక్రమించేటట్టుగా నీ ప్రవర్తన ఉండకూడదు. అదే ఉంటే ఏమవుతుంది? నీకు ఆదరణ ఉండదు, ఆయనకి ఆదరణ ఉండదు. ఇంట్లో ఏముంటుంది? అర్థమైందండి? నువ్వు కూడా ఏం చేయాలి? నీ భార్య నీ భార్య వాక్యాన్ని అతిక్రమించేటట్టుగా నువ్వేం చేయకూడదు. అదేనండి, అంతేనా? అందుకనే ఎవరు కంప్లైంట్ తీసుకురాకూడదు. తీసుకొచ్చారంటే ఎవరు? అది ఇద్దరు. ఎఫ్ఎస్సి 5 అవసరం లేదు. 5:26 ఏముంటుంది? 22 ఏముంటుంది? స్త్రీలారా మీ సొంత పురుషులు కానీ పెట్టుకోండి కదా. మన అలవాటు ఏంటి? బయట వాళ్ళకి మాత్రం ఎంత మర్యాదో కదా, ఇంట్లో వాళ్ళకి మాత్రం ఉండదు మర్యాద. ఎవరికి ఉంటుందండి? విధేయులై ఉండండి. మీ సొంత పురుషులకి ఏం చేయాలి? ఎలా విధేయత అంటే వాక్యానుసారంగా విధేయులై ఉండాలి. సో ఆయనకి తెలియకుండా భార్య ఏం చేయకూడదు, భార్యకి తెలియకుండా భర్త కూడా. ఇద్దరు చేసేది ఎలా ఉండాలి? అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇద్దరి క్రియలు, ఇద్దరి ఆలోచనలు ఎలా ఉండాలి? ట్రాన్స్పరెంట్. లేకపోతే ఏముంటుంది? సమస్తమైన ఆదరణకు కర్త నేను అవిధేయత చూపించాను ఆదరించంటే, సమస్తమైన ఆదరణకు కర్త నేను నా భార్యను ప్రేమించలేదు, ఇది చేశాను అది చేశాను నన్ను ఆదరించంటే అర్థమైందండి? అది దాన్ని పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి. మార్పు అనేది చెందాలి. ఇప్పుడు చూడండి, ఆదాము పురుషులకు వచ్చిన శ్రమ ఏంటి చెప్పండి?
అమ్మా నీ నిమిత్తము నేల శపింపబడింది. చూడండి, ఇక్కడ ఏమొచ్చేసింది? నేల శపించబడింది. శపించబడింది అంటే తనంతటి తాను ఫలించదు. తనంతటి తాను నేల తనంతటి తాను ఫలిస్తుందంటే ఒకటే ఫలిస్తుంది, కలుపు మొక్కలు మొలుస్తాయి. పనికిరాని మొక్కలు ఆ ఇళ్లలో కూడా మొలుస్తాయి. కొద్దిగా పైన ఇంత మట్టి ఉందంటే మొలిసేస్తుంది. ఏది? పనికిరాని మొక్కలు. పనికి వచ్చే మొక్కలు తవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఎన్నో చేయాలి. బాబు వింటున్నావా? అరే, కాబట్టి ఏమైంది? నీ కొరకు నేల శపించబడింది. ఈ నేల శపించబడింది. ఎప్పుడు శపించబడింది? ఎప్పుడైతే పాపం చేసిన ఆదాము ఏదైనా తోటలో నుండి ఈ భూమి మీదకి బయటికి తోలివేయబడ్డాడో, ఎప్పుడైతే అయ్యగారు ఈ భూమి మీద పాదం మోపాడు, ఏమవుతుంది? మరి శాపం పోతుంది ఎప్పుడైనా? శాపం పోతుంది ఎప్పుడైనా భూమికి? ఎప్పుడు? యేసు ప్రభు రెండో రాకడలో ఆయన పాదం పెట్టినప్పుడు ఏమవుతుందండి? అందుకనే పులి మేక కలిసి పండుకుంటాయంట, రెండు కలిసి గడ్డి తింటాయంట. ఎప్పుడు? యేసు ప్రభు. ఇది యాక్చువల్గా ఈ భూమి అంతా కూడా, ఆకాశం అంతా కూడా ఆశీర్వదింపబడింది. ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చెందుడే అని చెప్పాడు. అయితే దేవుడు ఆశీర్వదిస్తే మనిషి ఏం చేశాడంటే శాపాన్ని తీసుకొస్తాడు. శాపాన్ని తీసుకొస్తే ఎవరికి నష్టం వచ్చింది? సాతానికి లాభం అయింది, మనిషికి కదండి. కాబట్టి ఆ పరిస్థితిలో ఈయనకి ఏం లేదు. ఇప్పుడు భూమి శపం పడింది కాబట్టి ఏం చేయాలి? మణి ఏం చేయాలి? పొద్దున్న లేచినప్పటి నుంచి స్త్రీలకి నేను కూడా చాలా ఎక్కువ పని ఉంటుందా? పురుషులకి ఎక్కువ ఉంటుంది. ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఏదైనా శ్రమ. ఓకే అండి. వీళ్ళు ఏంటంటే పొద్దున్న లేచి వంట చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి? ఊరికి వెళ్ళి డైనింగ్ టేబుల్ ఎంత కాస్ట్లీ మంచిగా కూర్చోవాలి, హాయిగా తినాలి. అది మన పని, అంతేనా? కాబట్టి పురుషులు ఏం చేయాలి? ఇంకా వీళ్ళు ఏం చేయాలి? పని చేయాలి. మళ్ళీ ఇంకా కొంతమంది అయితే ఈ రోజుల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా చేయాలి. ఏది చేసినప్పటికీ గర్వించొద్దు. ఎవరికి ఏ పని ఇస్తే ఆ పని ఏం చేయాలండి? మీ కుటుంబం కొరకు చేయాలి. తర్వాత సంఘ నిర్మాణం కొరకు, సంఘ క్షేమం కొరకు కూడా మీకు ఇచ్చిన తలాంతులు వరాలను బట్టి 2 రకాల పనులు చేయాలి. ఓకే, భౌతికమైన పనులు మీ ఇంటిని కట్టుకోవడానికి, ఆత్మీయమైన పనులు మందిరాన్ని కట్టుకోవడానికి, అందరూ కూడా ఉపయోగపడటానికి విధేయత చూపించి జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా తోటలో వారు చెప్పినప్పుడు, దేవుడు చెప్పినప్పటికీ కూడా చేయకపోతే ఏమొస్తుంది చెప్పండి? శాపం. నీవు చేసే ఉద్యోగం కూడా శపింపబడుతుంది. చూసుకో జాగ్రత్తగా. మిమ్మల్ని శపించట్లేదు, నేను వాక్యంలోనే చెప్తాను. చేయొద్దని చెప్తున్నాను కదా. దేవుని ఏళ్ళు భయభక్తులు కలిగి దేవుడు చెప్పింది ఏం చేయాలి? చేయాలి. అక్కడ కూడా సాక్షులుగా ఉండాలి. ఈయన ఈ పెట్టెలో ఏంటి క్యాష్ కౌంటర్లో కొట్టేసింది ఎంత అనే పేరు రాదు. అర్థమవుతుంది. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? యథార్థం. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆదరిస్తాడు. నీతిమంతులకు కూడా అనేకమైన శ్రమలు కలుగుతాయి. అయితే యెహోవా వాటన్నిటి నుంచి ఇప్పుడు చూడండి, నీతిమంతుడైన యోసేపుకి శ్రమలు కలగలేదా? ఏ తప్పు చేశాడని శ్రమలు వచ్చినాయి. అయితే యెహోవా వాటన్నిటి నుంచి విడిపించి ఆయన ఏం చేశాడు? ఎట్లా వచ్చింది ఆదరణ? సింహాసనం ఎక్కాడు. తర్వాత 2 కొడుకులు పుట్టారు, భార్య వచ్చింది కదా. అన్నదమ్ములకి ఏముంది? ఏం లేదు. అన్నదమ్ములకి శ్రమే ఉంది, ఏడుపే ఉంది, శాపమే ఉంది. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినట్లేదు, దేవుని భయభక్తులు కలిగి ఉండట్లేదు. నీతిమంతుడైన వాడిని ఏం చేస్తున్నాడు? అందులోకి భౌతికంగా సొంత తమ్ముడు అయినప్పటికీ కూడా ప్రేమ కనికరం లేని వారుగా ఉన్నారు. మనుషులు అట్లా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ విధంగా ఆదాము మొదల్లో మనందరి కొరకు సృజన ఏం చేయబడింది? బాగా ఆడిస్తున్నాడు మీ ఇద్దరిని. రైట్. ఏం జాక్సన్?
రైట్. బాగా ఆడేస్తాడు. ఆడుకుంటే ఏదైనా తోటలోకి ఎదురికి అక్కడ ఉంటాడు మనోడు. ఇప్పుడు లేదు, ఇప్పుడు పరలోకమే. వాడికి స్థానం లేదు అక్కడ, వాడు త్రోసివేయబడ్డాడు. ఓకే, ఇప్పుడు మనం చేర్చబడుతున్నాం, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కనుక భూమి నీ నిమిత్తం ఏమైంది? శపించబడింది. నీ ఉద్యోగం వస్తే ఆశీర్వాదం అనుకోకు, అది ఉరిగా కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. దాంట్లో కూడా వీళ్ళు చూడండి, మా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు బుర్రగొక్కున్న అంకుల్ 2 నెలలు 6 నెలలు 2 నెలలు 3 నెలలు నాకు కష్టం. అందరి పని నాకు చెప్తున్నారు. ఆ పని ఇంత టెన్షన్, ఈ ఏంటది, ఈ ప్రోగ్రాం ఆ ప్రోగ్రాం, ఇవన్నీ ఎంత టెన్షన్ ఉంది కదా. కాబట్టి అలా ఇవంతా కూడా ఇది ఆశీర్వాదం అనుకోవద్దు. దాంట్లో ఏముంది? ఎప్పుడైతే దాంట్లో సాక్షిగా ఉంటావో, ప్రభువుని గణపరుస్తుంటావో, వాక్యానికి విధేయతగా ఉంటావో, అప్పుడే అక్కడ నీకు సమాధానం, నెమ్మది అనేది ఉంటుంది. జాగ్రత్త. తర్వాత ఇంకేముందమ్మా? నీవు బ్రతుకులు ఏంటి? వంట ఎలా తినాలంట? ప్రయాసముతోనే. ప్రయాసం లేకుండా ఏదన్నా అవుతుందో చెప్పండి ఈ లోకంలో? ఏదైనా వంట అవుతుందా? వంట అవుతుందమ్మా. ఇప్పుడు మరి హోటల్లో తెచ్చుకుంటే ఇప్పుడు అందరూ అదే మొదలుపెట్టారు. అది ఫుడ్ పాయిజన్ అవుతుంది. కుళ్ళిపోయినవన్నీ పెడుతున్నాడండి వాళ్ళు. ఈ మధ్యన వస్తున్నాయి దీంట్లో. ఇవన్నీ ఎందుకు చెప్తాం మరి, ఇవన్నీ నాలెడ్జ్ కావాలి మీకు. ఓకే, అది తిండి వచ్చింది కాబట్టి తిండి గురించే చెప్తాం కదా. ఎవరికైనా వచ్చిందా ఫుడ్ పాయిజన్? చూసుకోండి, ఫుడ్ పాయిజన్ కాదు, గుడ్ పాయిజన్ ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏముందమ్మా ఇక్కడ? బ్రతుకు దినాలన్నీ కూడా ఏమవుతాయి? ప్రయాసముతోనే నీవు. కాబట్టి చెమట వచ్చకుండా, శ్రమ పడకుండా ఏది కూడా జరగదు. ఓకే అండి. సో ఇది వచ్చింది, మనందరికీ కూడా వచ్చింది. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, రక్షణ పొందిన వారందరినీ కూడా ఆదరిస్తున్నాడు కదా. ఇప్పుడు యోబు శ్రమ పడ్డాడు, యోబుని ఆదరించాడు అనేది. ఆయన కూడా 2 అంతలు మళ్ళీ ఇచ్చేసి ఆదరించాడు. ఇంకా ఆ పరీక్ష దినాల్లో కొన్ని రోజులు, 40 రోజులు 8 రోజులు శ్రమపడి ఉంటాడు, మిక్కిలి శ్రమపడి ఉంటాడు, అంతా కోల్పోయి ఉంటాడు. తర్వాత 140 సంవత్సరాలు వయసు ఇచ్చాడు మొత్తం. ఇచ్చినప్పుడు డబుల్ కదా. ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఆయన ఏమైనా శ్రమ ఉందా? ఆదరణ. అట్లా మీరు ఈయన తీసుకోండి, ఎవరిని? అబ్రహాముని తీసుకోండి, ఏ భక్తుడినైనా తీసుకోండి. తాను విమోచించిన వారందరినీ కూడా ఏం చేశాడంటే, పరీక్షించి, స్థిరపరిచి, బలపరిచి, ఆత్మీయంగా వారిని ఇంకా ఆదరణిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ పౌలు ఏమంటాడంటే, మా శ్రమ అంతట్లో కూడా మమ్మల్ని ఆదరించాడు. ఎందుకు ఆదరించాడు? మేము ఇతరుల్ని ఆదరించేటట్లు. శ్రమ పడుతున్న వారిని ఏం చేయాలి? అయితే శ్రమ 2 రకాలు అనుకున్నాం కదా. ఒకటి భౌతికమైన శ్రమ, రెండవది ఆత్మ సంబంధమైన శ్రమ. పౌలుకి కలిగిన శ్రమ ఎటువంటిది? మీరు ఏదైనా పడుతున్నారా? కొంతమంది సువార్తకు వెళ్తున్నారు, కొన్నిసార్లు వీళ్ళు మా దగ్గర చెప్పొద్దు, తిడుతున్నారు. ఏదో తిట్టారు, 2-3 మాటలు తిడతారు. తిడితే దేని కొరకు తిట్లు తిన్నట్టు? దేవుని రాజ్యం కొరకు, వాక్యం కొరకు. వీళ్ళు ధన్యులు, అంతే కదా. అయితే నువ్వు భౌతికమైన విషయాలు చేసుకుని అక్కడ శ్రమ వస్తే, అప్పుల పాలైపోయాను, అది పాలైపోయాను, ఇది పాలైపోయాను, ఆ పాలైపోయాను. మరి ఏ ఎందుకయ్యావు? పాలా తేలా? మనం జాగ్రత్తగా ఉండాలి కదండి. డబ్బుతో ఏం చేయకూడదు? ఆటలాడు. అందుకని ఆత్మ సంబంధమైన వారు జాగ్రత్తగా ఉండాలి. కనుక ఆత్మీయ విషయాల్లో మనం ఏమన్నా శ్రమ పడుతున్నామో చెప్పండి. ఈ రోజుల్లో ఈ సంఘాలు పుట్టగొడుగుల్లాగా వచ్చినాయి. సేవకులు కూడా ఇష్టానుసారం బోధిస్తున్నారు, ప్రత్యక్షత లేకుండా బోధిస్తున్నారు. ఆదరించు. ఏం చేసిందని ఆదరించాలి? ఏం చేసావని ఆదరించాలి? పౌలు దేని కొరకు మమ్మల్ని ఆదరించాడు అని అంటున్నాడు? నేను క్రీస్తుని పోలి, క్రీస్తు యేసు శ్రమలు నా యందు ఎలా విస్తరిస్తున్నాయో, ఇక్కడ దాని కిందే
అలాగే నన్ను ఏం చేస్తున్నాడు? క్రీస్తు యేసుని కూర్చున్న శ్రమలు మన ఎవరిలో విస్తరిస్తున్నాయి చెప్పండి కదా. కొన్నిసార్లు మనకి సమయానికి రావాలంటేనే కష్టం కదా. సమయానికి రావాలంటేనే కష్టం కదా. ప్రభు కొరకు ఏం కష్టపడుతున్నాం మనం? లేదు. ఓకే, అయితే చూడండి, అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనం సంఘంగా ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం. ఎవరికైనా శ్రమ కలిగిన వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తున్నాం? మనమైతే ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఒకవేళ ఈయనకి జ్వరం వచ్చింది ప్రభువా, ఆ జ్వరాన్ని తగ్గించి నీ సేవ చేసేలాగా, నీ సన్నిధికి వచ్చేలాగిన, నీ వాక్యం నేర్చుకునేలాగిన, యాజక ధర్మం చేసేలాగిన తగ్గించి సిద్ధపరిచి తీసుకురా అంట కదా. మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది చెప్తారు, అంకుల్ ఇదైంది, అదైంది, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం. చేస్తాం. చేసిన తర్వాత రావాలమ్మా అంటే వస్తారా? అనుకున్నారు. నాకు ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? జాబే ముఖ్యం. ఆరాధన ముఖ్యమా? జాబే ముఖ్యం. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ప్రతిరోజు కూడా ప్రభుని మర్చిపోతాం. మళ్ళీ శ్రమ వచ్చినప్పుడు ప్రభుని మర్చిపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది శాపగ్రస్తంగా మారుతుంది. నీవెంత సంపాదించినా ప్రయాసే మిగులుతుంది తప్ప దాని ద్వారా ఎటువంటి ఆదరణ అనేది చివరికి ఫైనల్గా ఆదరణకర్తే మనకి వస్తుంది. చూడండి, ఒక భయంకరమైన పరిస్థితి. నీకు నాకు నిత్యమైన ఆదరణ ఇవ్వటానికి. ఆదరణ రెండు రకాలు. భూలోకంలో మనిషికి కొద్దిగా ఆదరణ కావాలి. ఎవరికి కావాలి? దావీదు శ్రమ పడేవారికి కావాలి. ఏ శ్రమ పడేవారికి కావాలి? ఆత్మ విషయాలు పడుతున్నావా? అయితే కొన్నిసార్లు భౌతికంగా కూడా మనం చేసిన తప్పులను బట్టి చేస్తారు. అవి తెలిసిన మీరు తెలియజేసిన వెంటనే ప్రార్థన చేస్తాం, దేవుడి విడుదల ఇస్తాడు. విడుదల ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడైనా ప్రభు కొరకు ప్రయాసపడేది నేర్చుకోవాలి. టైం అయిపోయిందా? నేర్చుకోవాలి. అర్థమవుతుందండి. సో భయంకరమైన పరిస్థితి ఏంటంటే, నీకు నాకు నిత్యమైన ఆదరణ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు ఆదరణ లేనివాడిగా అయ్యాడు. ఎవరైనా ఆదరించారండి ఆయన? ఏ మనిషి అయినా ఆదరించాడా? శిష్యులు ఏమయ్యారు? పరుగో పరుగు కదా. నిన్ను నన్ను ఎవరైనా భయపెట్టి ఏదో బెదిరిస్తే ఏం చేయాలి? మనం ఒకరొకరం కలిసి ధైర్యంగా ఉండగలమా? పరుగో పరుగు, ఎవరిని వాళ్ళు కాపాడుకుంటారు. కాపర్ని కొట్టినప్పుడు ఏమైందండి? గొర్రెలన్నీ చరిత్ర వెళ్ళిపోయింది. జకర్యా గ్రంథంలో ముందుగానే ప్రవచనం ఉంది యేసుప్రభువుని గురించి. అందరూ ఏం చేస్తారు? వదిలేయాలి. ఇప్పుడు కూడా మనం వదిలేసి వెళ్ళిపోతున్నాం. ఆయనతో ఎప్పుడు అవసరమో అప్పుడే. అట్లా యూజ్ అండ్ త్రో పర్పస్ కాదండి యేసుప్రభు. ఎప్పుడైనా ఆయన చేతిలో పడవలసింది. ఆయన శాశ్వతుడకు తండ్రి, నిత్యం ఉండేది, తీర్పు తీర్చేది ఆయన. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఇంక మనం మన స్వాధీనంలో ఉండం. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే. అందుకని అవిధేయులు కాకుండా విధేయులుగా ఉండాలి కదా. విధేయులుగా ఉండాలి. ఒకవేళ అవిధేయులుగా ఉంటూ శ్రమలు వచ్చినప్పుడు దేవుని ఆదరణ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు, సంఘముగా కూడా తెలియజేసి ప్రార్థన చేసినప్పుడు వాటి నుంచి విడుదల పొంది సంఘముగా ప్రయాసపడటం, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడటం నేర్చుకోవాలి. కేవలం మందిరానికి రావటమే ప్రయాస అనుకుంటే కదా, ఉద్యోగానికి వెళ్తున్నావు కదా, ఇక్కడ జీతం వస్తుంది. నీకు శాశ్వతమైన జీతం నీకు నాకు ఇవ్వబోతుంది. అర్థమైందా? అయితే ఎవరికి ఇస్తాడండి? చేసుకోవాలి. అందుకని ఆదరణ లేనివాడిగా యేసుక్రీస్తు ప్రభు చూడండి, సిలువ వేయబడి సిలువలో కొరప్రాణంతో ఉన్నప్పటికీ కూడా వీరేం చేస్తున్నారు? వీరు నేను క్షమించు ప్రభు, శిక్షించొద్దు. అప్పుడు అందరి కొరకు ఏం చేశాడండి ఆయన? తల్లి చనిపోయేటప్పుడు తల్లిని ఎవరికి అప్పచెప్పాడు? ఆమెకి ఎంత ఆదరణ కదండి. యేసుక్రీస్తు ప్రభుకి ఏం ఆదరణ వచ్చింది? తండ్రి నన్ను ఎలా ఏలి ఏలి సబక్తాని
లామా సబక్తా అని మీకు అది వచ్చేసింది ఏంటి, ఎబ్రి భాష వచ్చేసింది, ఎబ్రిలే మీరు కూడా. అంటే ఆయనకి ఎందుకు కోల్పోయాడండి? మనం కొంచెం అన్న ఫీల్ అవ్వాలి కదా, ఆరాధించాలి కదా. మనకి తాత్కాలికంగా ఎప్పుడు ఆదరణిస్తున్నాడు? ఇక్కడ కూర్చున్న వాడికి ఎప్పుడైనా దేవుని ద్వారా ఆదరణ కలిగిందో చెప్పండి. మనం చేసిన తప్పులైనా సరే, వచ్చిన వ్యాధులైనా సరే, బాధలైనా సరే, అప్పులైనా సరే కలిగిందా లేదా? యేసు ప్రభువుకి ఏం కలిగింది? నీ రక్షకుడికి ఏం కలిగింది? సమస్త ఆదరణ నీకు ఇచ్చే దేవుడికి ఏం కలిగింది? శ్రమ కలిగింది. ఆదరణ అనేది అయినప్పటికీ ఇప్పుడు దేవుడు ఎంత మంచిగా ఉంటే నీకు నాకు శాశ్వతమైన ఆదరణ ఇచ్చాడు. మొదటి దశలో లో ఉంటుంది. చూడండి, మొదటి మాట చూసుకుని ముగించుకుందాం. మొదటి దశలోనికాయలు చూడండి, రెండవ దశలోనికాయలు 2వ అధ్యాయం 16వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించి, చూసారా, మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ. లాజర్కి ఏమొచ్చింది చెప్పండి? నిత్యమైన ఆదరణ వచ్చింది. ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. ఎక్కడండి? అబ్రహాం రమ్మంటే పరదేశంలో ఏం చేస్తున్నాడు? అబ్రహాం కూడా అక్కడే ఉంటాడు. భక్తులందరికీ శ్రమ పడిన వారందరూ ఏం చేస్తున్నారు అక్కడ? నెమ్మది. లాజర్ శ్రమ పడ్డాడా లేదా? కుక్కలు చేంజ్ చేసినాయి, గాయాలు చేసాయి యేసు ప్రభుని. ఇంకా కుక్కలు చేంజ్ చేసాయి. ప్రేమ కనకరం లేని వాళ్ళు ఆ కొండల్ని నాపుతూ వచ్చాయి, రేపుతూ వచ్చాయి. సో ధనవంతుడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అర్థమైందండి? ఆయన ఇక్కడున్నంతకాలం డబ్బు తిన్నాడు, తాగాడు, సుఖించాడు. అదే ఆయనకి ఆదరణ. అది తాత్కాలికం. సో మనం దేని మీద ఆధారపడాలి? నిత్యమైన ఆదరణ కదా. ఆదరించేవాడు ఈ లోకంలో మన కొరకు నిత్యమైన ఆదరణ ఇవ్వడానికి ఆదరణ లేనివాడికి అయ్యాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆరాధనకి వెళ్దాం.